పరిశుద్ధ గ్రంథము నుండి ప్రసంగి 7వ అధ్యాయము. పాత నిబంధన గ్రంథంలో 559వ పేజీ. పాత నిబంధన గ్రంథంలో 559వ పేజీ. ప్రసంగి 7వ అధ్యాయము మొదటి నుండి 13వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 7వ అధ్యాయము ప్రసంగి మొదటి వచనం నుండి 13 వరకు మార్చి చదువుకుందాం. వాక్యము చదవటానికి ఎవరైనా సహాయం చేయగలరు? చదవండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలైనగా మరణము అందరికిని వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఏలయనగా బాణ క్రింద చిటపటయను చితుకుల మంట ఎటిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే. ఇదియు వ్యర్థము. అన్యాయం చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదురు. లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఆత్రుపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖ నివాసము చేయును. ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములు అని అడగవద్దు. ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము. సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానం వలన కలుగు లాభము. దేవుని క్రియలను ధ్యానించుము. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, చదువుబడిన లేఖన భాగమును ధ్యానించుకునబోచున్నాం. వినగల చెవులు, గ్రహించగల హృదయము మాకు అనుగ్రహించు. రక్షణ అనుభవములో లేనివారు రక్షణ పొందినట్లును, రక్షణ అనుభవములో ఉన్నవారు విశ్వాసములో స్థిరపడుతూ బలపడుతూ పరిశుద్ధతలో ఎదుగుతూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించట్లో అభివృద్ధి పొందుతూ నీ రాకడ కొరకు సిద్ధపడటానికి సహాయం చేయమని నీ దయగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రతి విధమైన అవసరతలు నీ వాక్య వెలుగులో తీర్చబడులాగున నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించి సహాయం చేయమని నీ పునరుత్థానపు శక్తిని ఆశ్రయిస్తూ నీ రక్త ప్రభావమును కోరుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఈ యొక్క చదువుకున్న వాక్య భాగము యొక్క సారాంశమంతా కూడా చూస్తే దీనంతటికీ జ్ఞానము మూలము అని అర్థమవుతుంది. 11వ వచనము, జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము. సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. ఈ యొక్క చదువుకున్న వాక్యం అంతట్లో కూడా అన్ని మాటలకు మూలము జ్ఞానము. ఇంగ్లీష్లో దీన్ని విజ్డమ్ అని అంటారు. విజ్డమ్. నాలెడ్జ్ వేరు, విజ్డమ్ వేరు. నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్ అంతటినీ గ్యాదర్ చేసుకోవటం, అక్కడెక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, ఎప్పుడు ఏం జరిగింది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అంతటినీ కలెక్ట్ చేసి దాన్ని మైండ్లో పెట్టుకోవటం. ద కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టోర్డ్ ఇట్ ఇన్ యువర్ మైండ్. అది నాలెడ్జ్.
ఎందుకంటే తెలుగులో రెండిటికి ఒకటే పదం ఉంటుంది. నాలెడ్జ్కి జ్ఞానమే, విజ్డమ్కి కూడా జ్ఞానమే అంటుంటారు. విజ్డమ్ అంటే యాక్చువల్గా వివేకము, వివేచన అని వస్తుంది. జ్ఞానము అంటే యాక్చువల్గా ఇది విజ్డమ్ ఇక్కడ. కాబట్టి ఎక్కడేం జరిగింది, ఎప్పుడేం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ని మైండ్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నట్టు కూడా దానిని ఎప్పుడు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, తెలిసి ఉన్న సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ని ఆధారం చేసుకొని దాని నుండి మనం నేర్చుకునేది ఏంటి, దాని నుండి మనము నేర్చుకుంటున్న గుణపాఠం ఏంటి అనేది అర్థం చేసుకొని నేర్చుకున్న దానికి అనుగుణంగా ఏ విధంగా జీవించాలి అనే తెలివిని కలిగి ఉండుట, అదే జ్ఞానం. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఏ విధంగా, ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి అనేది ఈ యొక్క చదువుబడిన వచనాలు 1 నుండి 12వ వచనం వరకు మనం చూసాం. ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలి, ఎప్పుడు ఏ విధంగా ఉండాలి అనే ఇవన్నీ కూడా తెలియాలంటే అన్నిటికీ మూలము, ద రూట్ కాజ్ ఈజ్ జ్ఞానం, విజ్డమ్. ఇది ఉండాలి. ఈ విజ్డమ్ అనేది, ఈ జ్ఞానము అనేది లేకపోతే మనము అన్నీ కలిగి ఉండి ఏమీ లేని వారంగా ఉన్నట్లు లెక్క. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని చివరకు తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అంటాడు. దాన్ని మన భాషలో చెప్పుకోవాలంటే, ఏదో అంటారు చూడు సామెత, రకరకాల సామెతలు ఉంటాయి మన భాషల్లో. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కటి ఉంటుంటాయి. గొర్రె చచ్చిందంటారు, చచ్చింది గొర్రె అంటారు, ఇంకా అయిపోయి. అంటే అన్నీ కలిగి ఉన్నాయి కానీ గొర్రె చచ్చింది, ఏంటి ఉపయోగం? ఏమి లేదు. మెడికల్ లాంగ్వేజ్లో ఒక మాట వాడతారు, ఆపరేషన్ సక్సెస్ అంట, పేషెంట్ డైడ్ అంట. ఇక ఆపరేషన్ సక్సెస్ అయింది, పేషెంట్ డైడ్ అయింది. ఇలాగా ఎవరి భాషలో వాళ్ళ సామెత ఉంది. ఇంజనీరింగ్ వాళ్ళకి ఇంజనీరింగ్ సామెత ఉంటుంది, మెడికల్ వాళ్ళకి మెడికల్ సామెత, గొర్రెలు కాసుకునే వాళ్ళకి గొర్రెల సామెత, గొర్రె చచ్చింది. ఇలాంటి అనేకమైన సామెతలు ఉన్నాయి. యేసు ప్రభు వారు చెప్పింది ఒకటే స్టాండర్డ్గా, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని చివరకు తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము, ఏంటి ఉపయోగం? ఏమీ లేదు అన్నట్టు. కాబట్టి అన్నింటికీ మూల కారణము, అన్నింటికీ ముఖ్యమైనది జ్ఞానము. కాబట్టి జ్ఞానము కలిగి ఉండుట మేలు, జీవము అని అర్థమిస్తున్నది. దీని అంతటికీ చక్కగా విడమర్చి మరి చెప్తాడు యోబు గ్రంథము 28వ అధ్యాయం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 28వ అధ్యాయం. ఆ అధ్యాయం మొత్తము ఈ భూమి మీద జరిగే వాటన్నిటి గురించి మాట్లాడతాడు. ఈ అధ్యాయంలో వెండికి గనిగలదు, 28వ అధ్యాయము యోబు 439వ పేజీ. వెండికి గనిగలదు, పుటము వేయు సువర్ణమునకు స్థలము గలదు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని వాడుతుంటాం కదా, కేజీఎఫ్ అని చెప్పి. పాత రోజులు, చాలామందికి పాత రోజులు, ఇప్పుడున్న వాళ్ళకి తెలియదు. కేజీఎఫ్ అంటే ఏదో వచ్చిన సినిమా అనుకునేరు. జాగ్రత్త, కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ యాక్చువల్గా పాత పేరు. అటు కర్ణాటక, తమిళనాడు ఏరియా బార్డర్లో ఎక్కడ ఉంది అది. బంగారపు గనులు, ఆ బంగారపు గనులకు సంబంధించిన ఆ కంపెనీ పేరు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. బంగారం ఏ విధంగా తవ్వి తీస్తారో అక్కడ పోతే తెలుస్తుంది. లోపలికి వెళ్ళి తవ్వి తీసుకొస్తారు, మళ్ళీ దాన్ని తవ్విన దాన్ని తీసుకొచ్చి ప్రాసెస్ చేస్తారు.
పుటం వేయటం, ఫర్నేస్లో పుటం వేయటం, ఇవన్నీ చేస్తారు. అలాగే సింగరేణి కాలరీస్కి వెళితే తెలుస్తుంది బొగ్గును ఏ విధంగా తొవ్విదీస్తారో, ఇవన్నీ రాయబడి ఉన్నాయి దీంట్లో. అలాగే సిమెంట్ రాళ్ళని ఏ విధంగా తొవ్విదీస్తారు, ఇవన్నీ కూడా రాయ. తర్వాత ఇంకా ఏముందంటే 11వ వచనం చూడండి. నీళ్లు ఓడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు, మరుగై ఉన్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు. అయితే జ్ఞానం ఎక్కడ? ప్రాజెక్టు, డ్యాములు కట్టడం, పారుతున్న నీళ్లకు అడ్డంగా డ్యాము కట్టి ప్రాజెక్టు ఏ విధంగా నీళ్లు ఆపుతారు, పెద్ద పెద్ద డ్యాములు కట్టున్నారు కదా. ఆ రోజుల్లోనే యోబు దీని గురించి మాట్లాడి చెప్తున్నాడు. పెద్ద పెద్ద డ్యాములు కట్టే ఇంజనీర్లు మామూలు విషయం కాదు అది. అంత పెద్ద వాటర్ని, అంత పెద్ద ఫ్లో, నీటి ప్రవాహాన్ని ఆపి అడ్డుకట్ట వేసి అక్కడ ఆపాలంటే ఎంత స్ట్రాంగ్గా డ్యామ్ కడితే ఆ నీళ్లు ఉంటాయి అక్కడ. తర్వాత మరుగై ఉన్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు. రకరకాల సోనోగ్రఫీలు, ఎక్స్రేలు, ఆ తర్వాత భూగర్భములో ఏమేమి ఉన్నాయో చూసే జియోగ్రాఫికల్కి సంబంధించిన పరికరాలు ఉంటాయి. జియో ఫిజిక్స్ వాళ్ళు వాడుతూ ఉంటుంటారు. భూమి లోపల ఎంత లోతులో నీళ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ఏ ఖనిజాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆ మెషిన్తో గుర్తుపడతారు. మనిషి కడుపులో ఏ గడ్డలు ఉన్నాయి, ఏ ఎముకలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్స్రే తీస్తారు, రకరకాల స్కానింగ్లు చేస్తారు. ఇవన్నీ చెప్పుకుంటున్నాం, కానీ వీటన్నింటినీ కనిపెట్టడానికి ఎంత తెలివి, ఎంత జ్ఞానం అవసరమైనదో చూడండి. ఎంతమంది ఇంజనీర్లు, ఎంతమంది టెక్నీషియన్లు, ఎంతమంది సైంటిస్టులు దీనికోసం కష్టపడి కనుక్కుంటే వాటి యొక్క ఫలితాలను ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఆకాశంలో ఎగిరే విమానాలు కానీ చూడండి, రకరకాల ఇంజిన్లు, కొత్త కొత్త వర్షన్లు వస్తున్నాయి. వాటి ఎంత గొప్ప విషయం. ఒక వస్తువును ఇట్లా ముందు గాల్లో ఇట్లా పైకి లేపటము, పైకి లేపిన తర్వాత అది ముందుకు పోయేటట్టు చేయటము, ఎంత జ్ఞానం అవసరం దానికి. మామూలు చెప్పుకుంటాం విమానం ఎగురుతుంది అని పైకి చూస్తాం, కానీ దాని వెనకాల ఉన్న కష్టము ఎంత గొప్పదో, దాన్ని కనిపెట్టినోళ్ళు వాళ్ళు అసలు ఎంత గొప్పవాళ్ళు అని చెప్పి చూస్తాం. ఈ విధంగా ఈ భూమి మీద మనము ఆశ్చర్యము వెలిబుచ్చటానికి జరిగే ప్రతి ఉన్నాయి. అన్నిటికంటే చూడండి, మరుగై ఉన్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుతారు. ఇప్పుడు పెద్దది ఆకాశంలో ఉండి చూస్తున్న పెద్ద కన్ను ఉంది. ఏందా కన్ను? శాటిలైట్. ఆకాశంలో భూమి మీద ఎక్కడ ఏమేమి జరుగుతుందో మొత్తం ఫోటో తీసి మనకు పంపిస్తుంది అది. ఆ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఉంది అక్కడ. ప్రతి 6 నెలలకి బ్యాచ్ ఒకటి వెళ్తూ ఉంటుంది, ఇంకో బ్యాచ్ వస్తూ ఉంటుంది ఆ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోంచి. ఇప్పుడు రష్యా వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చారు, మేము ఉండడం దీంట్లో అని చెప్పి, యుద్ధాన్ని బట్టి. అక్కడ నుండి ఆ కక్షలో తిరుగుతూ శాటిలైట్ కంట్రోలింగ్ అన్నీ చేస్తూ ఉంటుంటారు. మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది, మరుగై అన్ని ఫోటోలు తీసి పంపిస్తూ ఉంటుంటారు. మొత్తం ఇంత గొప్ప విషయాలు ఇవన్నీ అసలు ఆలోచిస్తేనే అసలు మనిషికి ఉన్న జ్ఞానము, తెలివి ఎంత గొప్పది అని ఆశ్చర్యం వ్యక్తపరచక మానం. మొత్తం 12వ వచనం చూడండి. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది? నరులు దాని విలువను ఎరుగరు, ప్రాణులున్న దేశంలో అది దొరకదు. అగాధము అది నాలో లేదనును, సముద్రము నా యొద్ద లేదనును. సువర్ణము దానికి సాటి అనేది కాదు, దాని విలువ కొరకై వెండి తూచరాదు. అది ఓఫీరు బంగారమునకైనను, విలువగల గోమేధికమునకైనను, నీలమునకైనను కొనబడినది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. జ్ఞాన సాంపద్యము కెంపుల కన్నా కోరదగినది. కూషు దేశపు పుష్యరాగము దానితో సాటి కాదు. శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు. అట్లయిన జ్ఞానం ఎక్కడి నుండి వచ్చును? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది? అది సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. మేము చెవులారా దాన్ని గూర్చి వార్త వింటిమని నాశనమును మరణమును అనును. చాలు. ఇక్కడ
జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. ఎక్కడుంది జ్ఞానం? ఎక్కడుంది జ్ఞానం? సైంటిస్టులు, ఇంజనీర్లు, డాక్టర్లు, వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి ఎన్నెన్నో కనిపెట్టారు, ఎన్నెన్నో అద్భుతం. ఆ వస్తువులను చూసి మనం ఆశ్చర్యపోతున్నాం, ముక్కు మీద వేలేసుకుంటున్నాం, నోటు మీద వేలేసుకుంటున్నాం, మాటలు రావట్లేదు మనకి మనిషి కనిపెట్టేవి వాటన్నిటిని చూసి. అయితే అసలు జ్ఞానం అనేది ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి చూస్తే వీళ్ళకి ఎవరికి తెలియదంట అడ్రస్, జ్ఞానం యొక్క అడ్రస్. ఈ సైంటిస్టులు, ఈ ఇంజనీర్లు, ఈ డాక్టర్లు, వీళ్ళు అంతా ఎవరెవరైతే ఉన్నారో ఇవన్నీ కనిపెడుతూ వస్తున్నారో వీళ్ళని ఎవరిని అడిగినా కూడా భూమి లోపల పోయి ఏముందో తవ్విదిస్తారు, రహస్యంగా ఉన్న వాటిని ఫోటోలు తీసి పంపించగలుగుతున్నారు, శాటిలైట్లు తీయగలుగుతున్నారు, ఆకాశంలోకి వెళ్ళగలుగుతున్నారు, డ్యాములు కట్టగలుగుతున్నారు, మనుషులకు ఆపరేషన్ చేయగలుగుతున్నారు. కానీ వీళ్ళని అందరినీ జ్ఞానము ఎక్కడ దొరుకును అని చెప్పి ప్రశ్నిస్తే, జ్ఞానం అంటే నేనే డాక్టర్, నేను చూడు ఈ జ్ఞానం, ఇదే జ్ఞానం అంటే అని అంటాడు. ఇంజనీర్ దగ్గర పోయి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే, ఏంటి జ్ఞానం అంటే? జ్ఞానం అంటే నేనే ఇంజనీర్ని, చూడు నేను చేసిన వస్తువులు, ఆకాశంలో ఎగురుతున్న విమానాలు చూడని ఆయన చేసినవి చూపెడతాడంట. జ్ఞానం అంటే నేనే, వీళ్ళు సైంటిస్టులు శాటిలైట్లు ఇవి చూపెడతారంట. జ్ఞానం అంటే ఇది అనుకుంటున్నారు. జ్ఞానం అంటే అది కాదు. ఇవన్నీ మనిషి అవసరతల కొరకు ఏర్పాటు చేసుకున్నవి. ఇవన్నీ విమానం ఎగురుతుంది. ఎందుకు ఎగురుతుంది విమానం? విమానం ఒక వ్యక్తిని ఒక ప్రదేశము నుండి ఇంకో ప్రదేశమునకు తీసుకెళ్తాను, ట్రాన్స్పోర్టేషన్ కోసం వాడుతున్నారు. అంతకుముందు ఎడ్ల బండ్లు వాడేవాళ్ళు, ఇప్పుడు బైకులు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, బస్సులు వచ్చినాయి, రైళ్ళు వచ్చినాయి, ఓడలు వచ్చినాయి, విమానాలు వచ్చినాయి. ఇప్పుడు ఆకాశంలో రాకెట్లు మోసుకుని వెళ్తున్నాయి, మనుషులు మోసుకుని వెళ్తున్నారు అక్కడ రీసెర్చ్ చేయడానికి. ఎందుకు వాడుతున్నారు? ట్రాన్స్పోర్టేషన్కి. ఏమిటి ఇంత కనుక్కున్నాం, ఇంత జ్ఞానం ఏంటి? దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? ఏంటంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మోసుకెళ్ళటానికి ఉన్నవి. రేపు యేసు ప్రభువారు వచ్చే సమయంలో మనం అందరం మోసుకెళ్ళబెడతాం పైకి. ఏ విమానంలో వెళ్తాం? ఏ విమానం అవసరం లేదు, ఏ రాకెట్ అవసరం లేదు. కనురెప్ప పాటులో ఇలా కళ్ళు తెరిచే లోపల మనం పరలోకంలో ఉంటాం. ఏ రాకెట్టు, ఏ విమానం మోసుకుపోద్ది మనల్ని అప్పుడు? ఏ జ్ఞానంతో మనం అక్కడికి వెళ్తాం అప్పుడు? ఆ అడ్రస్ ఎవరికి తెలియదు. అందుకే మనిషి వస్తువులకు సంబంధించినవి కనిపెట్టుకొని ఇదే జ్ఞానం అని చెప్పి చెప్తుంటున్నాడు. అటు అడ్రస్ అక్కడ కాదు. అందుకే అడుగుతున్నాడు, వివేచన దొరుకు స్థలం ఎక్కడున్నది, జ్ఞానం ఎక్కడ దొరుకును? చూస్తే అది ఎక్కడా దొరకదు. ఏమంటున్నారు చూడండి, 22వ వచనం. మేము చెవులారా దాన్ని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును. వాళ్ళకు తెలుసు అంటే జ్ఞానం ఎక్కడుందో. ఎవరికి? నాశనము, మరణం. అందుకే మనిషి, నేను ఇక్కడ ఇంజనీర్ని, నేను ఇక్కడ డాక్టర్ని, నేను ఇక్కడ సైంటిస్ట్ని, నేను ఇది నేను ఇంత సంపాదించిన అంత సంపాదించిన చూడు, నేనంటే నా తెలివంటే చూడు అని చెప్పి అనుకుంటున్న మనిషి ఈ భూమి విడిచిపెట్టి ఆ నాశనం అనే మార్గంలో పాతాళంలో పోయిన తర్వాత, అక్కడ పోయిన తర్వాత తెలిసిద్దంట జ్ఞానం అంటే ఏందో అతనికి. అందుకే చెప్తున్నారు, నాశనమును మరణమును అనును మేము చెవులారా ఈ జ్ఞానమును గుర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును. వాళ్ళకు తెలిసిద్దంట అక్కడ పోయిన తర్వాత జ్ఞానం అంటే ఏందో. అందుకే ఈ భూమి మీద వీళ్ళందరూ అనుకుంటూ ఉంటున్నారు ఇది జ్ఞానం, అది జ్ఞానం అని. ఎవరికి వాళ్ళ సొంతం కనిపెట్టిని అని పెట్టుకొని జ్ఞానం అంటే అడ్రస్ ఇది, జ్ఞానం అంటే అడ్రస్ అదని చెప్పుకుంటున్నారు వీళ్ళు. భూమి మీద ఉన్న వస్తువులు కనిపెట్టి కాదు. ఎక్కడ దొరికిద్ది ఈ జ్ఞానం అని చెప్పి చూస్తే చూడండి 23వ వచనము. దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియదు. చాలు. ఈ జ్ఞానము గురించి ఎవరికి తెలుసు అంటే దేవుడికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అందుకే ఈ దేవునికి సంబంధించిన ఈ జ్ఞానమును వినాలి, మేము చూడాలని చెప్పి పాత నిబంధన భక్తులు కళ్ళు అప్పగించుకొని చూశారంట ఈ జ్ఞానం కోసం. చెవులు నిక్కబొడుచుకుని వింటాము, చెప్పు అని చెప్పి దేవుడి జ్ఞానం గురించి చెప్తాడేమని చెప్పి వీళ్ళు కనిపెట్టారు. వాళ్ళకు దొరకలేదు అది జ్ఞానం. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు దాన్ని బయలుపరిచాడు. అప్పటి వరకు ఎవరికి తెలియదు దాన్ని. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు పాత నిబంధనలో, కానీ ఆ ధర్మశాస్త్రము ద్వారా వీళ్ళు వాళ్ళు గుర్తుపట్టినట్లయితే, దేవుని యొక్క ఆత్మను వీళ్ళు ఆశ్రయించినట్లయితే
ఆ జ్ఞానం ఎక్కడ దొరికిందో వాళ్ళకి తెలిసేది. కానీ వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించలా. ఎవరిని ఆశ్రయించారు? ప్రసంగిలోనికి వెళ్దాం. 12వ వచనం, 7:12. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. ఈ రెండు ఆశ్రయాస్పదమే. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదం. అందుకే ఎక్కువ మంది ఈ దేవునికి సంబంధించిన జ్ఞానమును ఆశ్రయించట కంటే ద్రవ్యమును ఎక్కువ ఆశ్రయిస్తుంటారు. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నించున్న ఈ పాస్టరయ్య గారితో సహా. అనుకోమాకండి, పాస్టరయ్య గారు కదా పాపం, ఈయనకి లోకం మీద ఏం ఆశలు లేవు, ఏం లేదు, ఈయన ఒకటే దేవుని వాక్యం చెప్పుకుంటూ పోతుంటాడు, అబ్బా ఎంత భక్తిపరుడో అని అనుకోమాకండి. ఈ పాస్టరయ్య గారు ఏం పైనుంచి ఊడిపడ్డాడు ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ఓవర్ ఎస్టిమేషన్ ఏం ఆకండి పాస్టర్ గురించి. తెల్లబట్టలు వేసుకుని ఉన్నాడని చెప్పి ఈయనేదో దేవదూత అని అనుకోమాకండి. ఈయన రక్తమాంసంలో కలిగిన మనిషి. అందరిలాగా ఆకలేస్తుంది, అందరిలాగా దాహం వేస్తుంది, అందరిలాగా ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఎక్కడ ఇల్లు చూసుకుందుమా అని చెప్పి చూస్తుంటాడు. ఈయన కూడా మనుషులమే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనిషి జ్ఞానమును ఆశ్రయించుట కంటే ధనమును ఆశ్రయిస్తాడు. ద్రవ్యము ఆశ్రయాస్పదము. ఈ ద్రవ్యమును ఆశ్రయిస్తున్నాడు. అందుకే పాత నిబంధనలో ఉన్న మనుషులు కూడా వాళ్ళు ఎవరిని ఆశ్రయించారంటే ధనమును ఆశ్రయించారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని కూడా వాళ్ళు వెతికింది ఏంది? ప్రభువా నాకు ఆకలి వేస్తుంది, నీ దగ్గర ఏమైనా ఉంటే పెట్టవా అని చెప్పి అడిగారు. ప్రభువా మాకు దాహం వేస్తుంది, నీళ్లుంటే ఇవా అని అడిగారు. ప్రభువా నాకు కొంచెం అవసరం ఉంది ప్రభు, డబ్బులుంటే ఇవా అని అడిగారు. ఇప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషి దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని కూడు గూడు గుడ్డ కోసమే చూసినోళ్ళు. ఎందుకంటే మనుషులం కదా మనం. మనుషులంగా ఇప్పుడు చిన్న పుట్టిన శిశువు ఉంటాడు. చిన్న పుట్టిన శిశువు వాడికి ఏం తెలుసు? వాడికి ఒకటే, వాడి చంపకు కానీ వాడి నోటికి కానీ ఏదన్నా వచ్చిందంటే అంటున్నాడు వాడి నోట్లోకి రావాలని. ఏది వచ్చినా వాడికి పాలు తాగేది అనుకుంటున్నాడు. అందుకే వాడు నోరు చప్పరేస్తూ ఉంటుంటాడు. వాడికి అంతకుమించి ఏం తెలియదు, శిశువు కాబట్టి. మనము కూడా ఆత్మీయంగా శిశువులం కాబట్టి మనము దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మనము ఏమి సంపాదించుకుందామా, ఏమి తిందామా, ఏమి ధరించుకుందామా, ఏమి కొందామా అని చెప్పి ఇవే చూస్తుంటాం దేవుణ్ణి అడ్డం పెట్టుకొని. ఎందుకు? ఆత్మీయంగా శిశువులం కాబట్టి. ఒక్కొక్కటి అనుభవం కొద్దీ ఒక్కొక్కటి నేర్చుకుంటూ పోతుంటాం. నేర్చుకుంటూ పోయేసరికి ముసలోళ్ళు అవుతాం. ఆ ముసలితనములో అంటాము, వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పి అప్పుడు అంటామండి. ఏటి యందు సంతోషం లేదు? తినుము త్రాగుము సుఖించుము అనే వాటి యందు సంతోషము లేదు అని చెప్పి అనుభవం కొద్దీ సొలొమోన్ లాగా అప్పుడు మనం చెప్తాం. సొలొమోన్ లాగా అప్పుడు కూడా మనం సామెతలు చెప్తున్నవాడు, మన సొంత సామెతలు. అప్పుడు అనుభవం కొద్దీ సొలొమోను యొక్క సామెతలని తన జీవితంలో అనుభవించి రాసినాయి. ప్రతి ఒక్కరికి ఆత్మీయ స్థితి శిశు దశ నుండి స్టార్ట్ అవుతుంది. వాళ్ళ అనుభవం కొద్దీ ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తుంటారు. దేవుని వాక్యం చెప్పే పాస్టర్ గారు ఉండొచ్చు, వినే విశ్వాసులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అనుభవం కొద్దీ ఒక్కొక్కటి తెలుస్తూ వస్తుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందు ఆశ్రయించేది భౌతిక సంబంధమైన వాటిని. అందుకే ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు దేవుని దగ్గరకు వచ్చి కూడా భౌతిక సంబంధమైన వాటిని వెతుకుతూ ఉండేవాడు. అందుకే ధర్మశాస్త్రంలో ఉన్న జ్ఞానం ఏంటో వాళ్ళు గుర్తుపట్టలేదు. అందుకే యేసు ప్రభువారు వచ్చిన తర్వాత పరలోక సంబంధమైన మర్మాలన్నీ విడమర్చి ఈ యొక్క ఉపమానముల రూపంలో చెప్తే కానీ అప్పుడు వాళ్ళకు ఒక్కొక్కటి అర్థమైంది. అప్పుడు కూడా ఒక సందర్భంలో తప్పుడు బోధల గురించి యేసు ప్రభువారు చెప్తూ పరిసయ్యుల యొక్క పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండుడంటే వాళ్ళు ఒకళ్ళు అనుకుంటున్నారు శిష్యులు, చూసావా మనం రొట్టెలు తేలేదు కాబట్టి ఆయన ఆ మాట అన్నాడు చూసావా అని అంటున్నారు. శిష్యులు ఒకళ్ళు అనుకుంటున్నారు మనం రొట్టెలు తేవటం మర్చిపోయిను, అందుకే ఆయన పిండి గురించి మాట్లాడుతున్నాడు. పరిశీలి పిండి గురించి, పరిశీలి మీ దగ్గరికి రొట్టె చేసుకోవడానికి పిండే ఉంది, తీసుకొస్తే ఆ పిండి తీసుకోమాకండి అని మాట్లాడుతాను అనుకుంటున్నారు. రొట్టెలు చేసుకునే పిండి గురించి అనుకుంటున్నారు. ఎందుకు? వీళ్ళు రొట్టెల మీద యేసుప్రభువు రొట్టెల గురించి మాట్లాడింది కదా అంతకుముందు.
కాబట్టి ఇప్పుడు పరిశీల పిండి గురించి, పొరిసిన పిండి గురించి జాగ్రత్తగా ఉండంటే పరిశీలు తెచ్చే రొట్టెల పిండి తీసుకోమాకండి అని అంటున్నాడేమో అని అనుకుంటున్నారు వీడు. కాదు, అక్కడ తప్పుడు బోధల గురించి చెప్తుంటున్నాడు యేసుప్రభు. ఇలాగా సందర్భాన్ని బట్టి వెంటనే మనం అర్థం చేసుకోం, ఎందుకంటే మన ఆత్మీయ పసితనాన్ని బట్టి. అందుకే ఇక్కడ వీళ్ళు ద్రవ్యమును ఆశ్రయించినారు, జ్ఞానమును ఆశ్రయించుటకు బదులు ద్రవ్యమును ఆశ్రయించినారు. మనం కూడా భూమి మీద ఈ ద్రవ్యమునే ఆశ్రయిస్తూ ఉంటుంటాం, అందుకే తొందరగా అర్థం కావు మనకి. అందుకే ఇక్కడ యోబు అంటున్నాడు, జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? ద్రవ్యములో దొరకదు జ్ఞానము. నీ భూ సంబంధమైన జ్ఞానము నీ చదువులో దొరకదు. భూ సంబంధమైన జ్ఞానమై ఉన్న నీ చదువులో ఈ జ్ఞానము దొరకదు. దేవుని సంబంధించిన జ్ఞానం ఇది ఎక్కడ దొరుకుతుంది? చూడండి, యోబులోకి రండి. యోబు 28వ అధ్యాయం. దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియను. ఆయన భూమి అంతముల వరకు చూచున్నాడు, ఆకాశం క్రింది దాన్ని అంతటినీ తెలుసుకొంచున్నాడు. గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు, ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలత అని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు, ఆయన దాన్ని చూచి బయలుపరచెను, దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించును. ఇంతవరకు ఇప్పటి వరకు భూమిని దేవుడు ఏ విధంగా చేశాడు, ఆకాశంలో గాలి ఏ మూల నుండి ఎటు వీస్తుంది, ఈ గాలిలో కూడా గాలిలో ఏముంటుందండి? గాలిలో ఏముంటుంది? ఓకే, ఎక్స్చేంజ్ చేసుకుందాం ఒకళ్ళొకరు తెలిసిన వాళ్ళు. ఏమేమి ఉంటుంది గాలిలో? ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది కదా గాలిలో. నీళ్ళలో ఏముంటుంది? H2O, నీళ్ళు. ఇప్పుడు H2O మేము కనిపెట్టినాం. అంతకుముందు తెలుసా? పాత వాళ్ళకి H2O అంటే తెలుసా? H2O అని చెప్పి సైంటిస్ట్ కనిపెట్టిన తర్వాత H2O అని చెప్పి, నీళ్ళు అంటే H2O. ఇప్పుడు ఆ H2Oని పట్టుకొని ఇప్పుడున్న సైంటిస్టులు, ఇప్పుడున్న జ్ఞానులు, ఇప్పుడున్న హేతువాదులు, చూసావా మేము కనిపెట్టినాం. ఏం కనిపెట్టినాం? H2O. నీళ్లలో 2 హైడ్రోజన్లు ఉంటాయి, ఒక ఆక్సిజన్ ఉంటుంది. అది మేము కనిపెట్టినాం. నీ దేవుడు ఏం చేసిండయా? నీ దేవుడు ఏం చేసిండు? నీ దేవుడు ఏం కనిపెట్టిండు? ఆక్సిజన్ వచ్చేసరికి ఆకాశంలో గాలిలో నైట్రోజన్ ఉంటుంది, గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. ఈ మేము కనిపెట్టినాం. నీ దేవుడు ఏం చేసిండయ్యా? ఎవరి మాటలు చెప్పేది? హేతువాదులు, నాస్తికులు. నాస్తికులు అంటే ఆస్తి లేని వాళ్ళని అర్థం. ఆస్తికులు అంటే దేవుణ్ణి కలిగి ఉన్నవాళ్ళు. నాస్తికులు అంటే దేవుణ్ణి కలిగి లేని వాళ్ళు అని అర్థం. ఆస్తి లేదు వాళ్ళకని అర్థం. ఇంకా నాస్తికులు వాళ్ళు చెప్పే మాటలేవి. సైన్స్ ఇంత డెవలప్ అయింది, జ్ఞానం ఇంత డెవలప్ అయింది, ఇంకా దేవుడు అంటావేంటి అని అనేవాళ్ళు మూర్ఖులు. సరే, గాలిలో ఏముంది? నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది అని చెప్పి నువ్వు పరిశోధన చేసి కనిపెట్టినావు. కానీ ఆ యొక్క గాలిని, ఆ నైట్రోజన్ని, ఆక్సిజన్ని నువ్వు తయారు చేసావా? ఉన్నదాన్ని నువ్వు కనిపెట్టి చెప్తున్నావు, ఇది ఇట్టుంది అని చెప్పి చెప్తున్నావు. ఇట్టుంది అని చెప్పి ఎవరు చేశారు దాన్ని? ఆ బుద్ధి ఉండాలి కదా కొంచెం. నీళ్లు ఉన్నాయి, H2O అని చెప్పి కనిపెట్టిను. నీళ్ళలో ఏముంది? 2 పాళ్ళ హైడ్రోజన్ ఉంది, 1 పాళ్ళ ఆక్సిజన్ ఉంది అని చెప్పి కనిపెట్టినావు. బాగానే ఉంది, కనిపెట్టావు అంతే. కానీ నీళ్లను నువ్వు తయారు చేయలేదు కదా. సముద్రంలో నీళ్ళంతటి నువ్వు తయారు చేసినవా? లేదు కదా. ఉన్న దాంట్లో ఏమేమి ఉన్నాయని చెప్పి నువ్వు విడమర్చి డిసెక్షన్ చేసి కనిపెట్టినావు అంతే. నీ శరీరంలో ఏమేమి ఉన్నాయో కనిపెట్టావు అంతవరకే. కానీ శరీరాన్ని అవి ఉన్నట్టుగా నువ్వు తయారు చేయలేదు కదా. ఉన్నదాన్ని ఏ విధంగా ఉంది అని చెప్పి కనిపెట్టు. భూమి ఏ విధంగా ఉంది? శూన్యంలో ఏలాడబడుతూ ఉంది. అంతేగాని శూన్యంలో ఏలాడబడేటట్టు నువ్వైతే చేయలేదు కదా. తన కక్షలో అది తిరిగేటట్టుగా నువ్వైతే దాన్ని తీసుకొచ్చి పెట్టలేదు కదా. కక్షలు ఎట్ట తిరిగి అని చెప్పి నువ్వు పెట్టలేదు కదా. ఏవేవి ఎట్టెట్ట వాటి పొజిషన్లో తిరుగుతున్నాయో అవి చూసి కనిపెట్టి నువ్వు వాటిని ఎట్ట తిరుగుతుందని చెప్పి నువ్వు అంతవరకే. కానీ అట్లా తిరిగేటట్టుకు నువ్వైతే ఏం చేయలేదు కదా. భూమి మీద ఇట్ట పైకి ఇసిరేస్తే వాడు దబేలు అని చెప్పి మళ్ళీ కింద పడతాడు. ఇది ఏందబ్బా అంటే గురుత్వాకర్షణ శక్తి. నువ్వు పెట్టినావు గురుత్వాకర్షణ శక్తి?
నువ్వు పెట్టలేదు కదా. దేవుడు పెట్టిన దాన్ని ఒక్కసారి ఇట్ట రాయిలాగా పైకి ఇసిరేస్తే బిడ్డ కిందకు పడతామని చెప్పిండు. దెబ్బ తగిలి అబ్బా అని ఏంది అంటే గురుత్వాకర్షణ శక్తి అంటున్నాడు. ఈ గురుత్వాకర్షణ శక్తి పెట్టింది ఎవరు? దేవుడు. విమానం మీద నుంచి విమానం ధడేలు మన కింద పడ్డప్పుడు, విమానంలో ఉన్న మనిషి కింద పడ్డప్పుడు అప్పుడు గురుత్వాకర్షణ శక్తి. నువ్వు పెట్టినవి అవన్నీ కాదు కదా. దేవుడు పెట్టిన వాటిని నువ్వు కనిపెట్టి ఇది ఇది అది ఇది ఇది అని చెప్తున్నావు అంతవరకే. ఏ జ్ఞానమును బట్టి ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి? దేవుని జ్ఞానమును బట్టి. కాబట్టి చిట్ట చివరిగా నువ్వు గుర్తించాల్సింది ఏంటి? నీ జీవితంలో నువ్వు స్థానం ఇవ్వాల్సింది ఎవరికంటే దేవునికి. అయ్యా, నీ నీళ్లు తాగుతున్నా ప్రభువా, నేను వందనాలయ్యా. నీ గాలి నేను పీల్చుకుంటున్నా ప్రభువా, నీకు వందనాలయ్యా అని చెప్పాలి నువ్వు. ఆ బుద్ధి ఎవడికి వస్తుంది? ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ దేవుడు సృష్టించాడు, దేవుడు సృష్టించుటను బట్టి ఇవన్నీ ఉన్నవి అని నువ్వు ఎప్పుడైతే నీకు జ్ఞానం కలుగుతుందో అప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పే బుద్ధి అప్పుడు వస్తుంది. అప్పుడు దాకా వాడు బుద్ధి రాలేదంటే బుద్ధి లేనోడని అర్థం. అందుకే బుద్ధి లేనోళ్ళు అంటారు. దేవుడు లేడని ఎవరంటారంట? బుద్ధి లేనోడు అంటాడు. అందుకనే బుద్ధి కలిగి ఇది ఎట్ట కలుగుతుంది? ఈ బుద్ధి సైంటిస్టుల ద్వారా ఈ బుద్ధి రాదు, ఇంజనీర్ల ద్వారా ఈ బుద్ధి రాదు, డాక్టర్ల ద్వారా ఈ బుద్ధి రాదు. నేనేదో డ్యామ్ కట్టినా, నేనేదో విమానం కనిపెట్టినా, నేనేదో ఇంజిన్ కనిపెట్టినా, నేనేదో శాటిలైట్ కనిపెట్టినా, నేను కెమెరా కనిపెట్టినా, దాని ద్వారా ఈ బుద్ధి రాదు. దేవుడిచ్చిన తెలివితేటలతో నువ్వు ఇవన్నీ కనిపెట్టినావు. వీటన్నింటినీ దేవుడు అనుగ్రహించాడు. ఈ సృష్టిని దేవుడు సృష్టించాడు కాబట్టి ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి, ఆయనకు కృతజ్ఞతలు తెలియపరచాలి. ఆయన పెట్టింది నేను తింటున్నా, ఆయన ఇచ్చింది నేను త్రాగుతున్నా, భూమిలో నుండి నీళ్లు నేను తాగుతున్నా, ఆయన ఇచ్చిన గాలి నేను పీల్చుకొని నేను బతుకుతున్నా, నా ప్రాణానికి ఆధారము ఆయనే. ఈ తెలివి ఆడ నుంచి వస్తుంది. కింద అంటున్నాడు చూడండి, 28వ వచనం, యోబు 28:28. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. జ్ఞానం అంటే ఏంటంటే ఇప్పుడు అర్థం అవుతుంది. ఏంటంట? యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము. జ్ఞానం అంటే ఇది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము. జ్ఞానం అంటే ఇంకేందో కాదు. అవునండి, నేను ఇంజనీర్ని అయినా, నేను డాక్టర్ని అయినా, నేను సైంటిస్ట్ని అయినా, నేను అది కనిపెట్టినా, నేను ఇది కనిపెట్టినా, నాకున్న తెలివిని బట్టి నేను కొన్ని కోట్లు కనిపెట్టినా, కొన్ని కోట్లు సంపాదించిన, మంచిదే. కానీ ఇవన్నీ నువ్వు చేయగలిగినందుకు నీ శరీరం సహకరించింది, నీ బుర్ర సహకరించింది, నీ ఆరోగ్యం సహకరించింది, ఇవన్నీ కూడా చేసింది ఆయనే. కాబట్టి అల్టిమేట్గా చిట్ట చివరిగా నువ్వు ఎక్కడికి రావాలి? వచ్చి వంగాలి, మోకరిల్లాలి, ఆయనకు దండం పెట్టాలి, దేవుని దగ్గరికి రావాలి ఫైనల్గా. అందుకే ఈ భూమి మీద సైంటిస్టులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఎవరెవరు ఏమేమి కనిపెట్టారో ఆ కనిపెట్టిన తర్వాత వాళ్ళకు దేవుడు గుర్తుకొచ్చి మోకరిల్లి దేవుడికి దండం పెట్టి, అయ్యా దీనంతటికి కారణము నీవే, నీవే వీటన్నిటినీ అనుగ్రహించిన వాడు. అది వివేచన, అది జ్ఞానం. యెహోవా యందు భయభక్తులు రావాలి ఫైనల్గా. అంతేగాని మానవుడు కనిపెట్టిన వాటిని బట్టి గర్వించి పడిన ఒక గర్వము నాశనానికి దారితీస్తుంది. నరకాగ్నికి వెళ్తాడు, నిత్య నాశనానికి వెళ్తాడు. ఆ మరణము, ఆ రెండవ మరణంలోనికి వెళ్ళిన తర్వాత అప్పుడు కళ్ళు తెరిచి అప్పుడు చూస్తాడు, పైకి చూస్తే ఎవరున్నారు? దేవుడు కనిపిస్తాడు. అందుకే వాళ్ళకు తెలుసంట జ్ఞానం ఎక్కడుందో. మేము చెవులారా దాన్ని గురించిన వార్త వింటిమని నాశనమును మరణమును అనుదురు. చెవులారా వింటున్నారు వాళ్ళు నాశనమును మరణమును. ఆ మరణపు లోయలో ఎవరైతే ఉంటారో, నిత్య నాశనములో నరకంలో ఎవరైతే కాలుతూ ఉంటుంటారో వాళ్ళు పైకెత్తి చూసి అప్పుడు చూస్తారంట దేవుణ్ణి. అవునయ్యా, సమస్త జ్ఞానానికి మూలము నీవే, నీవే సమస్తాన్ని సృష్టించిన వాడవు, నీవే జీవానికి మూలము, నిత్య జీవమునకు ఆధారము నీవే అని చెప్పి వాళ్ళు చూసి అరుస్తూ ఉంటుంటారంట. అక్కడ వాళ్ళకు తెలిసి అడ్రస్, దేవుడే సమస్తానికి మూలం. జ్ఞానం అంటే ఏంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఈ జ్ఞానం. అందుకే ఈ మాటను
ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మళ్ళీ రెండోసారి రిపీట్ చేసి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో మోషే ద్వారా దేవుడు వాళ్ళకు తెలియపరిచాడు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15-16 వచనం. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ? చూడుము అంటే మనం ఎక్కడన్నా రైల్వే స్టేషన్లలో, విమానాశ్రయంలోనో, బస్ స్టాండ్లోనో బస్ కోసం, ట్రైన్ కోసం, విమానం కోసం ఎదురు చూస్తున్నప్పుడు అనౌన్స్మెంట్ వస్తుంది. అటెన్షన్ ప్లీజ్, మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్ అని వస్తుంది. దయచేసి మీరు ధ్యాస ఇటు పెట్టండి అని చెప్పి అప్పుడు మనం మాట్లాడుకుంటున్న వాళ్ళందరూ కాచి సాగగా ఇది అనౌన్స్మెంట్ ఇందామని చెప్పి అప్పుడు అందరూ చప్పుడు కాకుండా అనౌన్స్మెంట్ వింటారు. అదే ఇక్కడ చెప్తున్నాడు. చూడుము, అటెన్షన్ ప్లీజ్. దేవుడు చెప్తుంటున్నాడు, అటెన్షన్ ప్లీజ్, వినండి. ఏంటి? నేడు నేను జీవమును మేలును మరణమును కీడును. ఇంకా 19వ వచనం చూడండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును ఇక్కడ ఆశీర్వాదము శాపం ఇంకోటి. ఇప్పుడు అన్నీ కలిపి చూద్దాం. 15వ వచనంలో ఉంటున్నాడు జీవము మేలు మరణము కీడు, ఇక్కడేమో ఆశీర్వాదము శాపం. ఇప్పుడు చూద్దాం పాజిటివ్ ఏంటి? జీవము మేలు ఆశీర్వాదం, అలాగే మరణము కీడు శాపం. ఇవన్నీ ఇప్పుడు నీ ముందు పెట్టున్నా. ఏది కావాలో ఎంచుకో. చూజ్ యువర్ సెల్ఫ్. నువ్వే కోరుకో ఏం కావాలో. డెసిషన్ ఈజ్ యువర్స్. ఎందుకంటే లైఫ్ అనేది నీది, జీవితం నీది. నీవే కోరుకో, నీవే ఎంచుకో ఏది కావాలో. ఇంకేమంటున్నాడు 19వ వచనం, నీ ఎదుటను ఉంచి నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఇది కూడా పెడుతున్నాడు దేవుడు, సాక్షిగా కూడా పెడుతున్నాడు. భూమి ఆకాశం, భూమిని ఆకాశమును సాక్షిగా పెడుతున్నాడు దేవుడు, సాక్షులుగా. ఎవడు ఎట్టు తప్పించుకున్నాడు? అవునా ప్రభువా, నాకు తెలియదే ప్రభువా, ఒట్టు ప్రభువా, నీ మీద ఒట్టు ప్రభువా, నాకు తెలిసినట్టయితే నేనెందుకు నమ్ముకోను? నాకు తెలియదు ప్రభువా, నేను ఎప్పుడు వినలేదు ప్రభువా, నాకు ఎవరు చెప్పలేదు ప్రభు అసలు. అవునా బిడ్డ? దేవుడు అప్పుడు వీడియో ప్లే చేస్తాడు. వీడియో ప్లే మనకే వచ్చా, ఆయనకు తెలీదా? మన పాత అన్ని రికార్డు చేసి పెట్టుకొని ఆ రోజు నువ్వు ఏమన్నావో నాకు బాగా తెలుసు. అప్పుడే నేను ఎప్పుడన్నా నేను అనలేదా? చూడు ఇదిగో వీడియో ప్లే చేస్తా చూడని చెప్పి వీడియో ప్లే చేసి అప్పుడు అవునవును అన్నాను. మనకే వచ్చా వీడియో ప్లే చేయటం, దేవునికి రాదా? దేవుడు కూడా మన వీడియో ప్లే చేస్తాడు. ఎప్పుడెప్పుడు ఏమేమి విన్నాము, ఎప్పుడెప్పుడు ఏది తెలుసుకున్నాము, ఏమేమి చేసినాము అన్నీ వీడియో ప్లే చేస్తాడు. నాకు తెలియదు ప్రభువా, నీ మీద ఒట్టు ప్రభువా, నా మీద ఒట్టు ప్రభు అంటే ఏ ఒట్లు పనిచేయవు అక్కడ, అన్నీ ఒట్టియే, ఏవి పనిచేయవు. దేవుడు ఒక్కటే అడుగుతాడు, బిడ్డ నీ ముందు నేనే ఉంచినా జీవము మేలు ఆశీర్వాదం ఒకవైపు ఉంచిన, కుడివైపు ఏముంచినా జీవము మేలు ఆశీర్వాదం ఉంచిన, ఎడమవైపు ఏముంచినా కీడు మరణము శాపము. ఏది కావాలో ఎంచుకో అని చెప్పిన. ఏమెంచుకున్నాను? ప్రభువా సారీ ప్రభువా, తెలియక చేసిన ప్రభువా, క్షమించు ప్రభువా, నువ్వే సారీ చేసుకో ప్రభు అంటవా? ఈ అరుణాచల్ ప్రదేశ్ సైడు పరిచయకు పోయినప్పుడు వాళ్ళ మాటలు నాకు వింత కనిపించి, ఎవరైనా ఏదన్నా కాలు తగిలిందో లేకుంటే కాలు దొక్కేసారి అది చూసి సారీ కర్లో అంట. నా ఇది బాగానే ఉంది, అయితే మాఫ్ కర్లో, సారీ కర్లో మాఫ్ కర్లో.
అంటే నువ్వే చూసుకో, నువ్వే క్షమించుకో, నువ్వే మాఫ్ చేసుకో, వాళ్ళకే పని అప్పగించినట్టుగా. బాగుంది. దేవుడి దగ్గర కూడా అట్టే చెప్తామేమో, సారీ కర్లో ప్రభువా, మాఫ్ కర్లో ప్రభువా అంటామేమో. కుదరవు. దేవుడు ముందే పెట్టాడు ఇక్కడ అన్నీ. ముందే పెట్టి భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పెట్టాడు. అందుకే కదా ఈ యొక్క అక్కడంట ఏది మన ఈ లిమిట్, స్పేస్ లిమిట్ మనం దాటిన తర్వాత మన ఇది వాతావరణ పరిధి 430 కిలోమీటర్ల పరిధి దాటిన తర్వాత పైన, ఆ తర్వాత స్పేసు అక్కడ ఆక్సిజన్ ఉండదు. ఆక్సిజన్ ఉండకపోయేసరికి మనం ఒకళ్ళకొకళ్ళు మాట్లాడేదాకా ఎవరికి అర్థం కాదు, వినిపించదు. ఎందుకంటే గాల్లో అది ప్రయాణం చేయదు కదా మాట. అందుకు ఎవరి మాట ఎవరికి వినిపించదు. అక్కడ వినిపించమని చెప్పడానికి లేదు. మనం ఇక్కడ భూమికి సంబంధించిన గాలి, నీరు సంబంధించిన వాతావరణంలో ఉన్నాం. నేను మాట్లాడేది మీకు వినపడుతుంది, మీరు మాట్లాడేది నాకు వినపడుతుంది. ఇవన్నీ రికార్డ్ అయ్యి ఆ రోజు అక్కడ రికార్డులో ప్లే అవుతాయి అన్నీ. మొత్తం ఎటు పోవు. శూన్యంలో కదా, అక్కడే వినిపించవులే అనుకోమాకండి. దేవుడి దగ్గర మొత్తం రికార్డు తీస్తాడు. అందుకే భూమి ఆకాశంలోనైనా సాక్షులుగా పిలుచున్నాను. పిలిచి ఏమంటున్నాడు? 20 వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 30:20 నుండి చదవండి. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. గాడ్స్ చాయిస్. దేవుడు ఇస్తూ ఉన్న సజెషన్, చాయిస్. ఏది కోరుకోవాలో అది కూడా చెప్తున్నాడు. బలవంతం ఏం లేదు. మళ్ళీ ఉన్న బలవంతపు మార్పిడి అని చెప్పి ఎగిరేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎగురుతారు ఆ రోజు అక్కడ. బలవంతపు మార్పిడి. అప్పుడు మార్పిడి జరగదు. ఏ మార్పిడి ఉండవు అక్కడ. మంటల్లో డ్యాన్సులు వేస్తూ ఉంటుంటారు. బలవంతంగా వాడిని తీసుకొచ్చి బయటికి లాగుదామన్నా కూడా కుదరదు అప్పుడు అక్కడ. ఇక్కడ ఏదో రకరకాల సాతనుడు ఏదేదో మాట్లాడుతుంటాడో, సాతనుడు ఏదేదో ఎగురుతూ ఉంటున్నాడు. వాడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాడి మాటలు. మనం దేవుడు సజెషన్ ఇస్తున్నాడు, మనకు సలహా ఇస్తున్నాడు, సూచన ఇస్తున్నాడు. ఏం కోరుకోవాలో కూడా చెప్తుంటున్నాడు. నా బిడ్డలారా, మీరు నా స్వాస్థ్యము, మీరు నాతో కూడా నిత్య స్వాస్థ్యముగా పరమ కానానులో నిత్య జీవమును నాతో కూడా నా వారసులుగా అనుభవించెదరు. నాతో కూడా నా వారసత్వాన్ని మీరు అక్కడ అనుభవించాలంటే ఏం కోరుకోవాలి? మీరు జీవము, మేలు, ఆశీర్వాదము, ఈ 3 కోరుకోండి. అప్పుడు మీరు యాకోబు, అబ్రహాముకు నేను ఏదైతే వాగ్దానము చేసి నీకును నీ సంతానమునకును నిత్య స్వాస్థ్యముగా నేను పరమ కానానుని ఇస్తాను, మీరు నాకు స్వాస్థ్యముగా ఉంటారు, నేను మీకు దేవుడినై ఉంటానని ఏదైతే వాళ్ళతో నిబంధన చేసి ఉన్నానో ఆ నిబంధనలో నెరవేర్పు భాగంగా ఇది అప్పుడు వర్తిస్తుంది. కాబట్టి మీరు ఆశీర్వాదము, మేలు, జీవము వీటిని కోరుకొనుడి. ఒకవేళ కోరుకోలేదు అనుకోండి, తీర్పుకు గురవుతారు. తీర్పుకు గురైనప్పుడు మీ మీద సాక్ష్యం పలకటానికి భూమి ఆకాశములు మీకు వ్యతిరేకంగా నిలబడి సాక్ష్యం ఇస్తాయి. ఏమని సాక్ష్యం ఇస్తాయి? నీ దేవుడు నిన్ను ఆశీర్వదించుటకై, నీ దేవుడు నీకు జీవమునిచ్చుటకై, నీ దేవుడు నీకు మేలు చేయుటకై ఆయన సిలువలో సమస్తాన్ని నీ కోసము ఖర్చు పెట్టాడు, పెట్టుబడి పెట్టాడు. తన జీవితాన్నే నీకోసం పెట్టుబడిగా పెట్టాడు. తన జీవితాన్నే నీకోసం రక్తముగా కార్చాడు. అయినా నీవు, అది నీకు తెలియపరచబడింది కూడా, అయినా నీవు విధేయులు కాలేదు, వినిపించుకోలేదు. ఆయన నీకు ఇచ్చిన ఆ వరము, గిఫ్ట్, దాన్ని నువ్వు స్వీకరించలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో స్వీకరించలేదు. ఈ కారణమును బట్టి శాపము నీ మీద నిలిచి ఉంది, మరణము నీ మీద నిలిచి ఉంది, కీడు నీ మీద నిలిచి ఉంది. నిత్య నరకాగ్నిలోనికి పో. భూమి ఆకాశాల దినాన సాక్షులుగా నిలబడతాయి వ్యతిరేకంగా. అందుకే ఇది ఎవరైతే గ్రహించి అర్థం చేసుకొని ఇప్పుడు ఇవన్నీ తెలియపరచబడిన తర్వాత ఎవరేమి ఎన్నుకుంటారు?
ఇవి తెలిసిన తర్వాత కూడా నాకు కీడే కావాలి, నాకు శాపమే కావాలి, నాకు మరణమే కావాలి అని ఎవరైనా కోరుకుంటారా? ఒకవేళ అట్లా కోరుకుంటే వాళ్ళ నాశనానికి వారే పాత్రులు, వారే ఉత్తరవాదులు. అందుకే జ్ఞానము అనేది రైట్ డెసిషన్ తీసుకోవటానికి సహాయం చేసేదే జ్ఞానం. సరి అయిన నిర్ణయంలోనికి వచ్చేటట్లుగా మనల్ని చేసేదే జ్ఞానం. అది నడిపించేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం మనం ఎందుకు కోరుకుంటుంటామంటే మనలను సరి అయిన నిర్ణయము తీసుకునేటట్టుగా మనకు సహాయం చేసేది పరిశుద్ధాత్ముడు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని మనం ఎల్లప్పుడూ ఎందుకు కోరుకుంటుంటాం, ప్రార్థన ఎందుకు చేస్తుంటామంటే సరి అయిన నిర్ణయం తీసుకోవటానికి. ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయం ఏది కూడా మనల్ని జీవపు మార్గము నుండి తప్పించి నిత్య నరకాగ్నికి తీసుకెళ్లకుండా, శాపానికి తీసుకెళ్లకుండా, మరణానికి తీసుకెళ్లకుండా ఉండటం కోసము సరి అయిన నిర్ణయంలోనికి, సరి అయిన మార్గములోనికి మనం ఉండేటట్లుగా పరిశుద్ధాత్ముడు మనల్ని గైడ్ చేస్తాడు, నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం మన పైన ఎల్లప్పుడూ ఉండేటట్టుగా మనం ప్రార్థించుకుంటూ ఉంటుంటాం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన దాసుడు ద్వారా ఈ విషయాలు బయలుపరిచాడు. జ్ఞానము, అందుకే ద్రవ్యము ఆశ్రయాస్పదము, జ్ఞానము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. ద్రవ్యము వారి యొక్క ప్రాణాన్ని రక్షిస్తుందా? ద్రవ్యము వారి ప్రాణాన్ని నరకాగ్ని నుండి రక్షిస్తుందా? డబ్బులు మనల్ని నరకము నుండి రక్షిస్తుందా? లేదు. జ్ఞానము మనల్ని నరకము నుండి రక్షిస్తుంది. ఆ జ్ఞానము ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ప్రభువైన యేసుక్రీస్తు వారు సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో ఉంటుంది. అది మొత్తం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారే మన జీవమునకు మూలము, మనల్ని జీవము ఇచ్చి మరణము నుండి మనల్ని రక్షించేది ఆ జ్ఞానమే. కాబట్టి ఆ జ్ఞానాన్ని కోరుకోండి, జీవమునిచ్చు జ్ఞానమును కోరుకోండి. అందుకే దేవుడు నేడు నీ ఎదుట జీవమును ఆశీర్వాదమును మేలును నీ ఎదుట ఉంచున్నాను, కీడును శాపమును మరణమును ఎదుట ఉంచున్నాను. నువ్వు కోరుకో, దేనికి విధేయత చూపుతావో చూసుకో. నీవు జీవమును కోరుకు, ఎందుకంటే నీ జీవానికి మూలము, నీ బ్రతుకుకు మూలము, నీ ప్రాణమునకు మూలాధారమై ఉన్న నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొని జీవమును కోరుకొనడి. అప్పుడు నువ్వు పరమ కానాన్లో ఉంటావు, నిత్య జీవాన్ని అనుభవిస్తావని చెప్పంటున్నాడు. కాబట్టి ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో దయచేసి గుర్తుంచుకోండి. ఇప్పటికైనా ఇంతవరకు దేనిని బట్టి అతిశయిస్తున్నాము, భూమి మీద ఏ జ్ఞానమును బట్టి అతిశయిస్తున్నావో, ఏ ద్రవ్యమును బట్టి అతిశయిస్తుంటున్నావో అవన్నీ కూడా నీ శరీర సంబంధమైన అవసరతలు తీర్చుకునుట వరకే అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. అంతేగాని నిన్ను మరణము నుండి రక్షించలేవు. అవి నిన్ను నిత్య నరకాగ్ని నుండి నిన్ను రక్షించలేవు. నీ పాపము నుండి నిన్ను రక్షించలేవు. అవి కేవలము నీ రక్త మాంసములతో నిండి ఉన్న ఈ శరీరం యొక్క అవసరతలు తీర్చుట వరకే ఈ భూ సంబంధమైన జ్ఞానం పనిచేస్తుంది. నిన్ను మరణము నుండి రక్షించేది, నిన్ను నిత్య జీవంలోనికి నడిపించేది జీవపు వెలుగు, దేవుని జ్ఞానము. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము అని చెప్పి యోబు చెప్తుంటున్నాడు. కాబట్టి ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం, దేవునికి విధేయులమవుదాం. దేవునికి మనం విధేయులమైనప్పుడు దేవుని యొక్క వాక్యము మనల్ని చేయబట్టుకొని ఎక్కడికి నడిపిస్తుందంటే క్రీస్తు యొద్దకు మనల్ని నడిపిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం ప్రకారము ధర్మశాస్త్రము మనలను ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు నడిపించే పెద్ద బాల శిక్షకుడు ఆయన అని చెప్పి రాసి ఉంటుంది. అక్కడ ధర్మశాస్త్రం మనల్ని అక్కడికి నడిపిస్తుంది ప్రభువైన క్రీస్తు యేసునందుకు. కాబట్టి వాక్యము నువ్వు విన్న తర్వాత కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు ఇంకా నువ్వు రాకుండా నీ జీవితాన్ని అట్లానే నువ్వు పెట్టుకొని ఉన్నట్లయితే నువ్వు డేంజర్లో ఉన్నావు, ప్రమాదంలో ఉన్నావు. గుర్తుపెట్టుకో, నీ ధనము నిన్ను రక్షించదు, నీ జ్ఞానము నిన్ను రక్షించదు, ఈ భూ సంబంధమైన మరి ఏది కూడా నిన్ను రక్షించదు, నీ చదువు నిన్ను రక్షించదు. గుర్తుపెట్టుకో, నీ ఏ రీసెర్చ్ నిన్ను రక్షించదు. నేను సైంటిస్ట్ని, నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని అని చెప్పి నువ్వు అనుకోవచ్చు.
నేను ఇంత కోటీశ్వరుని, నాకు ఇంత డబ్బులు, నేను బిల్ గేటు, నేను ఆ గేటు ఈ గేటు అనుకోవచ్చు, నేను అంబానీ అది ఇది అని అనుకోవచ్చు. నువ్వు ఎవడవేనో సరే, అవన్నీ శరీరానికి సంబంధించిన అవసరాలు తీర్చడానికే పనికి వస్తాయి. తిన్నంత వరకే తింటావు, మిగతాదంతా పక్కనే ఉంటుంది, అదంతా పాసిపోద్ది, ఎందుకు పనికిరాదు. కడుపులో ఎంత పడుతుందో పొట్టకి అంతవరకే పొద్దు, లోపల మిగతాదంతా బయటే ఉంటుంది, అంతా నశించిపోద్దని నువ్వు సంపాదించుకున్నదాను, ఎందుకు పనికిరాదు. కానీ నిన్ను రక్షించేది దేవుని యొక్క జ్ఞానం, యేసు ప్రభువారు. కాబట్టి ఆయన్ని హృదయంలో చేర్చుకో, ఆయన్ని ఆశ్రయించు, రక్షణ పొంది ఉన్న నీవు ఆయన వాక్యానికి విధేయుడవై జీవిస్తూ అంతకంతకు ఆయన నీకు ఇచ్చిన జీవాన్ని బట్టి, రక్షణను బట్టి కృతజ్ఞత కలిగి నీ బ్రతుకు దినములన్నీ కూడా ప్రతి విధమైన కష్టాన్ని, ప్రతి విధమైన బాధను, ప్రతి విధమైన పరీక్షల్ని ఓర్చుకుంటూ ధైర్యంగా కృతజ్ఞతాపూర్వకంగా నీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని హృదయంలో పెట్టుకొని ఆయన అడుగుజాడల్లో నడుచుకో. ఆ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటేందు అభివృద్ధి పొందుతూ ఉండు, విశ్వాసంలో బలం పొందుతుండు, ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ ఉండు. సంఘంగా, వ్యక్తిగతంగా, కుటుంబంగా ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా గొప్ప దేవ, అపారమైన మీ కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మాకిచ్చిన జీవపు వెలుగును బట్టి స్తోత్రాలు, మాకిచ్చిన జీవపు జ్ఞానంను బట్టి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాకు ఇచ్చినందుకు వందనాలు. మా బ్రతుకులో ఈ భూమి మీద మేము భూ సంబంధమైనవి ఏవి కలిగి ఉన్నా కూడా అవి మమ్మల్ని మరణము నుండి మా ప్రాణమును కాపాడలేవు, రక్షించలేవు. నిత్య నరకాగ్ని నుండి మమ్మల్ని తప్పించలేవు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మమ్మల్ని నిత్య నరకాగ్ని నుండి తప్పించగలరు. కావున ప్రభువా, మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం. ఈ భూమి మీద ఉన్న ఈ జ్ఞానము, వేటినైతే మేము ఆశ్రయించాం, అవి మా శరీర అవసరతలు తీర్చడం వరకు మాత్రమే పనిచేస్తాయి. నిత్య నరకాగ్ని నుండి మమ్మల్ని రక్షించడానికి అవి ఏమాత్రం ఉపయోగపడవు. ప్రభువా, మమ్మల్ని నిత్య నరకాగ్ని నుండి రక్షించేది నీ శిలువ మరణం మాత్రమే, నీ మృత్యుంజయపు శక్తి మాత్రమే. కనుక మరణాన్ని ఓడించి సజీవుడుగా తిరిగి లేచిన నిన్ను మేము ఆశ్రయిస్తున్నాం, నీ వద్దకు మేము వస్తున్నాం. ప్రభువా, ఇంకా రక్షణ పొందని వారు రక్షణ పొందుటకు సహాయం చేయండి. రక్షణ పొంది ఉన్నవారు నీవిచ్చిన రక్షణను బట్టి జీవితాంతం వరకు రుణపడి ఉండి కృతజ్ఞత కలిగి జీవించుటకు సహాయం చేయండి. ప్రతి విధమైన కష్టమును, నష్టమును, బాధను ఓర్చుకుంటూ నీ ఎడల కృతజ్ఞత కలిగిన వారమై ఈ భూమి మీద మా బ్రతుకును మేము ముందుకు నడిపించుటకు సహాయం చేయండి. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని నీ దయగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.